పరిశుద్ధ గ్రంథం నుంచి ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము 1 తిమోతి 1వ అధ్యాయము 12వ వచనం నుంచి కొన్ని మాటలు మరి లేఖన భాగం నుంచి మరి ధ్యానం చేయాలని నేను కోరుచున్నాను. 1 తిమోతి chapter 1 verse 12. Somebody read. చదవండమ్మా. రైట్, చాలు. థ్యాంక్ యూ. ఇక్కడ మనము లేఖన భాగంలో కొన్ని విషయాలు వాక్యాధారముల నుంచి కొన్ని మాటలు మనం చూడగలుగుతున్నాం పిల్లరా. పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడను. ఇది అపోస్తలుడైన పౌలు గారు తన వ్యక్తిగత జీవితం గురించి రాస్తా ఉన్నాడు. నా వ్యక్తిగత జీవితం ఇట్లా ఉంది అని చెప్తున్నా ఉన్నాడు. ఏంటంటే అది పూర్వము నేను దోషకుడను, అంటే యేసుక్రీస్తు వారిని ద్వేషించాను, క్రైస్తవ మతాన్ని నేను ద్వేషించాను, హింసకుడను, అనేక మందిని చంపాను, హానికరుడను, క్రైస్తవ మతానికి లేదా క్రైస్తవ మార్గానికి నేను హాని చేశాను. ఈ మూడు ఓ పక్కనుంటే ఆయన చెప్తున్నాడు, అయినను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు అంటాడు. పిల్లరా, ఇక్కడున్న మనందరినీ స్కాన్ చేస్తే, స్క్రూటినైజ్ చేస్తే అందరము ఎవ్రీబడి ఈజ్ మేడ్ మిస్టేక్స్. ఏదో ఒక తప్పు చేసిన వారమే. వీఆర్ ఆల్ వెంట్ సమ్ మిస్టేక్స్, వి గాన్ త్రూ సమ్ మిస్టేక్స్. కానీ దేవుడు మనల్ని తన పరిచర్యకి పిలిచాడు కదా. పుట్టుక్ మీ ఇంటూ ద మినిస్ట్రీ, దేవుని పరిచర్యకి నన్ను పిలిచాడు అని చెప్తున్నాడు. మనందరం ఇక్కడ కూడున్న ప్రతి వారిని దేవుని పరిచర్యలో ఒక పాలి భాగస్తులుగా ఉన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి పిల్లరా. మనం హానికరంగా ఉన్నాము, హింసకులుగా ఉన్నాము, దోషకులుగా ఉన్నాము. ఆయన దేవుడు మనల్ని తన కృపకి పాత్రలుగా చేశాడు. అంత మాత్రమే కాదు, ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం గమనించాలి కదా. ఇక్కడ ఏమంటాడంటే చూడండి అన్న, యోహాను సువార్త 5వ అధ్యాయము 23వ వచనం. యోహాను సువార్త 5:23 త్వరగా. తండ్రిని ఘనపరచినట్లుగా అందరూ కుమారుని ఘనపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించబడి ఉన్నది. కుమారుని ఘనపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు. ఇంతకుముందు కూడా ఒక మాట మనం చూసాం, చూచున్న మనిషిని ప్రేమించలేని వాడు చూడండి దేవుణ్ణి కూడా ప్రేమించలేడు. తండ్రిని ఘనపరచాలి. హానర్ దై ఫాదర్ కదండి. దే హానర్ ద ఫాదర్. He that honoreth the Son honoreth not for the Father which has sent him. తండ్రిని గణపరచని వాడు కుమారుని కూడా గణపరచట్లేదు. మనం దేవుని గణపరచడానికి దేవుడికి మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు. 1 తిమోతి 1:11 ఈ విధంగా వ్రాయబడినది. 1 తిమోతి 1:11 ఈ విధంగా వ్రాయబడినది. ఇక్కడ ఏమంటాడు? కరెక్టేనా? 1 తిమోతి 1:11. 2 తిమోతి 1 తిమోతి అని చదువుతుందమ్మా. చదమ్మా.
రైట్. ఇక్కడ గమనిస్తున్నాం 11వ వచనంలో ఈ మాట రాబడుతుంది. నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనా ఎరిగి ధర్మానుకూలముగా దాన్ని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రం మేలేదని మనం ఎరుగుతాము. నీతిమంతునికి దేవుడు అంటే వాస్తవానికి ఈ విషయాన్ని చాలా గమనించాలి. దీంట్లో చాలా అర్థం ఉంది. ఒకప్పుడు తప్పు చేశాము, దోషం చేశాము కాబట్టి మనకి మంచి అంటే తెలిసింది. ఎప్పుడు తప్పులో లేవు. ఒకప్పుడు ద్వేషంలో ఉన్నాము, ఇప్పుడు ద్వేషంలో లేవు. ఎప్పుడు నీతి పుట్టినప్పటి నుంచి కొంతమంది చెప్తారు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నీకు ఒకటి ప్రభా, నేను నిత్య జీవానికి వారసుడు కావాలంటే నేనేం చేయాలన్నప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పారు, నువ్వు నీకున్నటంతా అమ్మి నన్ను వెంబడించమంటే అతను చాలా ధనవంతుడు కాబట్టి ఆ పని చేయలేకపోయాడని రాయబడినది. అక్కడ యేసుక్రీస్తు వారికి మాట చెప్పాడు, వంటే సూది బెజ్జంలో దూరట సులభం, కానీ ధనవంతుడు దేవుని రాజ్యంలో దూరలేడని చెప్పాడు. వంటే అంత పెద్దగా ఉంటుందమ్మా, ఒక ఇల్లు అంత ఉంటుంది కదా, అంత ఎత్తున్నటువంటి ఒక వంటే సూది బెజ్జంలో దూరపడుతుంది. సూదికి మనం దారం పెట్టాలంటే అని చాలా కష్టం. అంటే దీని ఉద్దేశం ఏంటంటే వంటే సూది బెజ్జంలో దూరట సులభము, కానీ దేవుని రాజ్యంలో ధనవంతుడు చూరట సులభము కాదని చెప్పాడు. కనుక మనము పూర్వము హింసించబడిన వారిగా, దోషకులుగా మనం ఉన్నాం. పైన ఉన్నటువంటి 10వ వచనంలో ఉన్నటువంటి గుణాలన్నీ మనలో ఉన్నాయి కదమ్మా. ఇక్కడ అనేక విషయాలు రాయబడినవి. హితబోధకు ఎవడైనా మరి ఎవరికైనా ఉండిన ఎడల అట్టి వారికి నియమించబడలేదంటాడు కదా. 9వ వచనంలో కూడా ఆ మాట ఎప్పుడైనా చదివిన విషయాన్ని అక్కడ రాయబడింది కదా. ధర్మ విరోధులకు అంటాడు అక్కడ. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం పిల్లారా. అంత మాత్రమే కాదు, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధించబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోను, ఆయా భాషలు మాట్లాడే వారిలోను, ప్రతి ప్రజలను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడిదిరి. ఇంకా చదువుతున్నాం 11, 12, 13, 14 చదువుతున్నాం. చదమ్మా. మరియు నేను చూడగా సింహాసనములు, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతలు స్వరము వినబడేను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండేను. వారు వధించబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండేది. 13వ వచనం, 13, 14. అంతటా పరలోకమందున్న, భూలోకమందున, భూమి కిందను, సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసనుడైన వానికి గొర్రె పిల్లగును స్తోత్రమని, ఘనతయు, మహిమయు, ప్రభావమును యుగ యుగమును కలుగునుగాక అని చెప్పడం వింటిని. ఆ 4 జీవులు ఆమేన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారం చేశారు. దేవుని ఎదుట సాగిలపడి నమస్కారం చేయాలి. సాగిలపాడి మ్రోకెదమో సాక్ష్యముతో ఆత్మాతో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోకెదమో. ఆహారను కంటే శ్రేష్ఠుడు అన్ని మోసముల నుండి విడిపించును. ఆమె ఆహారను కంటే అన్ని మోసముల నుండి విడిపించును. వేషధారులను ద్వేషించు ఆశతో మ్రోకెదమో. ఆవేషధారులను ఆశతో మ్రోకెదమో. సాగిల ఆడి మ్రోకెదమో. హల్లెలూయా. సాగిల పడటం అనే మాట మనం చూసినప్పుడు సాష్టాంగ నమస్కారం చేయటం.
సాష్టాంగ నమస్కారం అంటే అన్ని అవయవాలు, చేతులు, కాళ్ళు, అన్ని అంగాలు కదండి, సాష్టాంగముగా దేవుని దగ్గర నమస్కారం చేయటం. ఒకటేమో చేతులెత్తి దేవుని ఆరాధన చేయటము, ప్రభా నా వల్ల ఏమి కాదు అంత నీ వల్లే అవుతుందని దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఒకటి. రెండవది సాష్టాంగ నమస్కారం చేయాలని చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, అక్కడే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం, ప్రకటన 7వ అధ్యాయం 10వ వచనం, 10, 11, 12 చదువుతున్నా. సింహాసనాసుడైన మా దేవునికి గర్రె పిల్లకును మా రక్షణకర్తను స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలవబడి ఉండిరి. వారు సింహాసనం ఎదుట ఏం చేశారటండి? సాష్టాంగ నమస్కారం చేశారు కదండి. సాష్టాంగ నమస్కారం చేయాలి దేవుని సన్నిధిలో. అలాంటి కంప్లీట్లీ నీల్ డౌన్ కదా. కంప్లీట్లీ నీల్ డౌన్ అంటే ఎంతమంది సాష్టాంగ నమస్కారం చేయండి తెలుసు కదా. కంప్లీట్ బొక్క బోర్లుగా పడతాను అదా కదా. దెబ్బ తగిలేదాకా పడం మనం, కాలికి రాయి తగిలితే బొక్క బోర్లుగా పడతారు, అప్పుడు దాకా సాష్టాంగ నమస్కారం చేయవు. ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇక్కడ దేవదూతలందరూ కదండి సాష్టాంగ నమస్కారం చేశారంటాడు. 12వ వచనం, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగునుగా కానీ చెప్పుచు ఏం చేశారట? దేవునికి మళ్ళీ ఏం చేస్తున్నారు వీళ్ళు? నమస్కారం చేశారు. ఫస్ట్లో కూడా మనం అనుకున్నాం, దేవా నీ చిత్తము జరుగునుగాక అని. దేవుని చిత్తం జరగాలి, దేవునికి మళ్ళీ మనం సమర్పణ చేసుకోవాలి, సాష్టాంగ నమస్కారం చేయాలి. నువ్వు దేవుని దగ్గర కదండి లోన్లీగా కనీసము దేవుని సన్నిధిలో ఆ పని చేయటానికి నువ్వు తీర్మానం చేయాలి, సాహసము చేయాలని దేవుని యొక్క లేఖనం ఇక్కడ తెలియజేస్తుంది. అపొస్తలుల కార్యము 9:15, అపొస్తలుల కార్యము 9వ అధ్యాయము 15వ వచనంలో, అందుకు ప్రభువు నీవు వెళ్ళుము, అన్ని జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. హీఈస్ మై వెపన్ కదండి, హీఈస్ మై వెజల్, హీఈస్ మై చూసన్ వెజల్. ఇంగ్లీష్ టమాట చెప్తాడు, ఫర్ హీఈస్ ఎ చూసన్ వెజల్ అంటు మీ, నా కొరకు నేను ఏర్పరచుకున్న సాధనం అంటాడు కదండి. ఇంతకుముందు కూడా మనం చూసాం కదా, ఒక మరి కుమారుణ్ణి ఆ తల్లి స్కూల్లో టీచర్ ఏం చేసింది? రిజెక్ట్ చేసింది. ఈజ్ అన్ఫిట్ ఫర్ ద ఎడ్యుకేషన్, ఈజ్ నాట్ ఏబుల్ టు రీడ్ ప్రాపర్లీ, ఈయన చదువుకోవడానికి యోగ్యుడు కాదు అని కదా. థామస్ ఆల్వా గురించి మనం చూసాం కదమ్మా. ఆ తల్లి అతనికి విద్య నేర్పించిన తర్వాత అతను ఒక బల్బు కనిపెట్టాడు. ఈ రోజున మనందరం కదా చక్కని లైట్ కింద ఉన్నామంటే ఎవరు ప్రభావం అది? అసలు చదువుకోవటానికి వీడు యోగ్యుడు కాదు అన్నటువంటి ఒక వ్యక్తి ద్వారా ఈ ఒక బల్బు కనిపెడతాం జరిగింది పిల్లల. వాట్ ఈస్ అబౌట్ యూ అండ్ మీ? వన్స్ అపాన్ ఎ టైమ్ వి వర్ రియల్లీ రిజెక్టెడ్. ఒకప్పుడు మనము తృణీకరించబడిన వారిమి, కానీ దేవుడు ఇక్కడ మనల్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు కదండి. ఫర్ హీ ఈజ్ ఎ చూసన్ వెజల్ అంటు మీ. తృణీకరించబడిన రాయి తనకేమవుతుందమ్మా? మూలరాయి అవుతాడు. ప్రజలు అనుకుంటారా ఈమెదేంది లెక్క కదా, ఈమె పెద్ద సమస్య, ఈమె నాకేంది, నువ్వేంది నాకు చెప్పేది, అట్లా అనుకుంటారు. మనుషులు తృణీకరించినది దేవుడు ఏం చేస్తాడు? కార్న్ స్టోన్, మూలరాయిగా చేస్తాడు. హల్లెలూయా. ఒకవేళ ఇఫ్ యు ఆర్ రిజెక్టెడ్ బై హ్యూమన్, మనుషుల ద్వారా నువ్వు తృణీకరించబడితే గ్లోరీ టు గాడ్ కదండి. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమను అనుభవించవలనో నేను ఇతనికి చూపుతానని అతనితో చెప్పాను. లేదా మనం దేవుని సన్నిధిలో ఎన్ని బాధలు అనుభవించాలో, దేవుడు మనకి బాధలు అనుభవించిన తర్వాత మనకు ఒక అవకాశం ఇస్తాడు దేవుడు. ఆ అవకాశం కొరకు మనము ఎదురు చూడాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అక్కడే 22 కూడా చూడండి,
అపోస్తల కార్యం 22 వచ్చిన చదమ్మా. ఏమన్నాడు అక్కడ? అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువు పరచుచు దమస్కులో కాపురమున యూదులను కలవరపరిచాను. ఒకప్పుడు అంతకుముందు అందరు క్రైస్తవుని చంపడం కదండి, అందరం చంపడానికి ఆలోచన చేసిన వ్యక్తి దోషకుడు, హింసకుడు, హానికరుడు. బట్ నౌ హీ బికమ్ ఏ కార్న్ స్టోన్ కదండి. అతన్ని దేవుడు ఒక మూలరాయిగా పెట్టాడు. దేవుడు మనుషుల చేత తృణీకరించబడితే పర్వాలేదు, కానీ దేవుని చేత తృణీకరించబడద్దని ప్రభు పేట కోరుచున్నాను కదా. మనుషులు మనల్ని చేతగాని వ్యక్తి, నీ వల్ల ఏమవుతుందిరా, నీకు దగ్గర లేదు కదరా అట్లా అనొచ్చు. దే మే బీ ప్రపోజ్ యూ సచ్ ఎ వే, బట్ గాడ్ నెవర్ డిస్కరేజ్ యూ. దేవుడు నిన్ను తృణీకరించాడు కదా. నిన్ను తనకి భాగముగా, తనతో ఉండటానికి ఒక పాత్రగా దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడే 16-15 ఒక మాట చూస్తున్నాం. 16 అధ్యాయము 15 వచనములో, ఆమెయు ఆమె ఇంటి వారిని బాప్తిసం పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండడని వేడుకొని మమ్మను బలవంతము చేశాను. అబ్బా, ఎంత చక్కని మాట ప్లేరా. ఇక్కడ మరి ఎంతో ఒక ఉద్దేశాన్ని ఆమె తెలియచేస్తుంది. ఎవరు ఆమె? లిడియా, ఇంగ్లీష్లో లిడియా అని చెప్తాను, లూదియా కదా. 11 వచ్చిన విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమ ప్రాంతం ప్రార్థన జరుగుకొని అక్కడికి వచ్చి కూర్చున్న కుడి ఉన్న స్త్రీలో మాట్లాడుచుట్టిమి. అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినిచుండిని. ఆమె ఉదారంగు పొడిని అమ్ము తేత్తరై పట్టణస్తురాలు. ఆమెను ప్రభు హృదయము తెరిచాను కనుక పౌలు చెప్పిన మాటలు యొద్దు. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసం కలదానని చెప్తాను. మా ఇంటికి రండి, మా ఇంటికి వచ్చి మాతో పాటు ఉండండి, నేను దేవుని విశ్వాసం ఉంచుతున్నాను, నాకు బాప్తిసం ఇవ్వండి అని చెప్తుంది ప్రారా. అక్కడున్న వాళ్ళందరూ కూడా కలవరపడ్డ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. 1 కొరింథీ 7:25, 1 కొరింథియన్స్ 7:25. ఏమన్నాడు ఇక్కడ? కన్యకల విషయమే ప్రభు యొక్క ఆజ్ఞ నేను పొందలేదు, కానీ నమ్మకమైన వాడైనటకు ప్రభువు వలన కనికరం పొందిన వాడనై నా తాత్పర్యము చెప్పుచున్నాను అంటాడు కదా. ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. ఏ స్థితిలో నువ్వు ఉన్నావో, అంటే భార్యాభర్తల గురించి ఇక్కడ కొన్ని విషయాలు చెప్తా ఉన్నాడు. స్త్రీల గురించి, పురుషుల గురించి, కన్యకల గురించి, వివాహం అయిన వారి గురించి, వివాహం కాని వారి గురించి దేర్ ఆర్ సమ్ ఇన్స్ట్రక్షన్స్. ఇక్కడ దేవుడు మనకి హెచ్చరిక చేస్తున్నాడు, ఆయన తాత్పర్యం చెప్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, 15:10 ఒక మాట మనం చూస్తున్నాం. 15వ అధ్యాయము 10 వచనం, అక్కడే 15వ అధ్యాయం 10 వచనం. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలన అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహించబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు, కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడుతుంది. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నేనేమో ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయ వల్ల, నేనేమై ఉన్నానో నేనయ్యా, నాకున్నవన్నీయో నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయో. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, హల్లెలూయా. నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే. ఈ రోజున మనం ఎక్కడున్నామంటే దేవుని సన్నిధిలో అంటే నువ్వు ధన్యుడివి. ఆమె చెప్పండి, నువ్వు ధన్యురాలివి. ఈ రోజున
ఆయన సన్నిధిలో మనం ఉన్నాం కదా, మనం ధన్యులం. ఏమీ బాధ లేకుండా దేవుడు మనల్ని పెట్టాడు. 2 కొరింథీ 3:5 ఇంకొక మాట చెప్పిన మీకు ఇస్తాను. 2 కొరింథీ 3:5 మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతటా మేమే సమర్థులము కాదు. అది ఒక మాట చూడండి, ఎంత చక్రపడి చెప్తాడు. నాట్ దట్ వీఆర్ సఫిషియంట్, నాకు ఇదంతా నాకు కలిగిందని నేను చెప్పట్లేదు. బట్ అవర్ సఫిషియంట్ ఈజ్ ఆఫ్ గాడ్. మా సామర్థ్యం ఎవరు? దేవుడే. ఈ రోజున మనము బతికి మంచిగా ఆరోగ్యంగా కదా, ఒక 2 ఇడ్లీ తిని హాయిగా బతుకుతున్నాం కదండి. అంటే ఎవరి కృప అది? ఈ రోజున కొంతమంది తినటానికి యోగ్యత లేకుండా లేరా? మనం తిని అరాయించుకోగలుగుతున్నాం. కొంతమంది డాక్టర్ చెప్తాడు నువ్వు తినొద్దని చెప్తున్నాడు. ఎంత ఎంత సామర్థ్యం మనకి! గాడ్ గివెన్ us ద ఎబిలిటీ. మా వల్ల ఏదైనా అయినట్లుగా ఆలోచించటకు మా అంతటా మేమే సమర్థులము కాదు. కానీ సమర్థులం కాదు, మా సామర్థ్యము దేవుని వల్లనే అయినది. వీఆర్ ఈటింగ్ అండ్ మీటింగ్. మనం కూర్చుంటున్నాము, తింటున్నాము, నడవగలుగుతున్నాం, పని చేసుకోగలుగుతున్నాం. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ గాడ్. అది దేవుని వల్లనే. ఈ పాస్టర్ గారు ఏం చెప్తున్నాడు? నాకు నా శక్తి కదా, నా బలము కదా కదండి. ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారముటకు మాకు సామర్థ్యము కలిగించినాడు. అక్షరము చొప్పురు కానీ ఆత్మ జీవింపచేయనంటాడు. సామర్థ్యం కలిగజేశాడు. ఒక మాట గమనించండి ప్రేరా, ఈ దేహాన్ని పోషించుకుంటున్నాం మనం. మట్టికి మట్టి అయిపోతుంది. దేహంలో ఏముంది? ఆత్మ ఉంది. ఆత్మను పోషించు. అందుకే మిమ్మల్ని వాక్యం చదవండి, పాటలు పాడండి అని చెప్తాను. అమ్మా, ఎంతమందికి ఎన్ని పాటలు వస్తాయి సార్? చేతులు ఎత్తండి. 10 పాటలు ఎంతమంది? చేతులు ఎత్తండి. 10 పాటలు చూడకుండా. ఓ మై గాడ్. సరే, 2 పాటలు ఎంతమందికి వస్తాయి? చూడకుండా 2. అమ్మా, 1 పాట ఎంతమందికి వస్తుంది? చూడకుండా. అమ్మా, నీకు ఎన్ని వస్తాయి? నీకు చెప్పమ్మా. ఆమె చేతి ఎత్తట్లేదు, తల మీద చెంగేసుకోవట్లేదు. ఏందమ్మా నువ్వు కూడా? ఖుషీ లెక్కే ఉన్నావు నువ్వు కూడా. 1 పాట కూడా రాదా? ఓ యేసయ్యా. ఆమె నీ వెనకామె. నీకు ఎన్ని వస్తాయమ్మా? 1.5. ఓ మై గాడ్. నేను మీ మీద కోపంతో కాదు, ప్రేమతో చెప్తాను ఈ మాట. ఆయన వాక్యము పాల వంటిది, జుంటితేనే పాల వంటిది, జుంటి ఏ నా జిహ్వకు మహా మధురమైనది. మేలిమి బంగారు, మేలిమి బంగారు కన్నా ఆమె మేలిమి బంగారు కన్నా రక్తరాశుల రక్తుల కన్నా కోరదగినది రత్నరా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను ఆదలలోనే. హల్లెలూయా. ఎవరు బతికిస్తున్నారు? అమ్మా, సాక్ష్యం చెప్పే ఎవరు బతికిస్తున్నారు? డాక్టర్లా? వాక్యమా? వాక్యం బ్రతికిస్తుంది, డాక్టర్లు కాదు. డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసారు. మేము ఈ మీకు వచ్చిన జబ్బుకి మేము మా దగ్గర మందులు లేవు, మీరు ఇంట్లో కూర్చొని తాళం వేసుకోండి అని లాక్డౌన్ చేశారు. తెలుసు కదా. మనందరం 3 నెలలు ఏమో ఎక్కడున్నాం? తాళం వేసుకొని ఇంట్లో కూర్చున్నాం, నోరు మూసుకొని. వేరే వాళ్ళు జబ్బు వస్తుంది మనకేమని. తల్లి చనిపోతే వెళ్ళలేదు, పిల్ల చనిపోతే వెళ్ళాల, జేసీబీలు వచ్చి తీసుకెళ్ళి. తెలుసు కదా. ఎంత భయంకరమైన జబ్బులు. ఆ సమయంలో దేవుని వాక్యము మనల్ని బ్రతికిస్తుంది. హల్లెలూయా. డాక్టర్లు చేతులు ఎత్తేసారు. హ్యాండ్స్ అప్. వి డోంట్ నో. మాకేం తెలీదు, ఈ జబ్బు మాకేం తెలీదు. మనం ఏం చేస్తాం? మాట్లాడితే చెల్లో డాక్టర్ దగ్గరికి చెల్లు, నడు. ఆడు 30,000 20,000 ఖర్చు పెట్టిన తర్వాత అబ్బా చాలా డాక్టర్ చాలా మంచాడు అబ్బా, 30,000 ఖర్చు పెట్టి చేసాడు. దేవుని దగ్గరికి వచ్చి ఇయలేవు కదా. ఈ పాస్టర్ గారు, వీరాజీ పాస్టర్ గారు ఏమో
అమ్మ ఇక్కడ ప్లాస్టింగ్ చేస్తున్నామ్మా, తల 10,000 ఇవ్వండి అమ్మ అంటే, డాక్టర్కి ఇస్తా కానీ నీకెందుకు ఇస్తాలేగా కదా, డాక్టర్లు బాగుపడాలి కదా. ఎంత పరిశాన్ ఉంది లోకం. మా వలన ఏదైనా అయినట్లు ఆలోచించుటకు మా అంతటా మేమే సమర్థులమనే కాదు, మా సామర్థ్యము దేవుని వల్లనే కలిగినది. మనకు కలిగినటువంటి సామర్థ్యము లాస్ట్ అండ్ ఫైనల్ 2 Corinthians 4:1 అక్కడే కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణించబడిన వారమై అధైర్యపడరు. దేవుడు మనతో ఈ మాట చెప్తున్నట్టు, మహిమగల పరిచర్య పొందినందున అధైర్య కృప పొందినందున, మహిమగల పొందినందున అధైర్యపడము, కృప పొందినందున మహిమతో నీవు దిగివచ్చు, మహిమతో దిగివచ్చు వేళ మార్పునందేద నీ పోలికగా శ్రీమంతుడా యేసయ్యా, ఆత్మకు అభినయ హల్లెలూయా. కాబట్టి ఈ పరిచర్య పొందినందున మేము కరుణించబడిన వారమై అధైర్యపడము. కొన్నిసార్లు అనేక సాక్ష్యాలు నేను వింటున్నప్పుడు ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిన తర్వాత కూడా డాక్టర్లు ఈయనకి ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదని చెప్పిన వాళ్ళు ఉన్నారు. దేవుడు మన పక్క నుండి మనల్ని బలపరుస్తున్నాడంట. ఆమె చెప్పండి హల్లెలూయా. మనకి అంతుబట్టని వైద్యము, డాక్టర్లకు అంతుబట్టని వైద్యము దేవుడు ఒక్కసారి ఆయన చేయి మన మీద పెడితే చాలు. ఆయన వస్త్రపు చెంగులో వస్తున్నది, ఉమ్ములో వస్తున్నది, ఆయన మరి రక్తంలో వస్తున్నది. ఇట్లా భయపడద్దు, అధైర్యపడద్దు. నీకు ఏదైనా సమస్య ఉంటే ఏం చేయాలి? ప్రార్థన చేయండి. మొట్టమొదటి వాక్యం చూసాం కదా, ఏమన్నాడు అక్కడ? 1 తిమోతి 1:12 అన్నాడు కదా, ఏమన్నాడు అక్కడ? 1 తిమోతి 1:12 ఏమన్నామ్మా? పూర్వము హింసకుడను, దూషకుడను, హింసకుడను, హానికుడు నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచాడు. ఈ రోజున వీఆర్ ఫెయిత్ఫుల్ టు ద లార్డ్. వీఆర్ నాట్ ఫెయిత్ఫుల్ వన్స్ అపాన్ ఎ టైమ్, బట్ గాడ్ మేడ్ us ఫెయిత్ఫుల్. నమ్మకమైన వారికి చేశాడు. ఇట్ ఈస్ నాట్ యువర్ ఓన్ బట్ గాడ్. నీ శక్తితో నీ బలముతో జరగట్లేదు. నమ్మకంగా ఉంటే దేవునికి యు మస్ట్ అబైడ్ విత్ గాడ్, కనెక్ట్ విత్ గాడ్. దేవునితో నమ్మకంగా ఉంటే గాడ్ విల్ లిఫ్ట్ యూ అప్ లైక్ ఎనీథింగ్. అలాంటి కృపకి దేవుడు మన పాత్రలకి చేసి దీవించి ఆశీర్వదించును గాక. మనందరం తల ఉంచుకుంటే ప్రార్థన చేస్తాం. స్తోత్రం ప్రేమగల తండ్రి, చక్కని మాటలు. పూర్వము దూషకుడును, హింసకుడును, హానికుడైనటువంటి ఒక వ్యక్తిని బికాస్ ఆఫ్ హీస్ ఫెయిత్ఫుల్, అతని నమ్మకతను బట్టి మీరు హెచ్చించారు. అలాంటి వారికి మేము కూడా ఉన్నాం. వీఆర్ ఆల్సో సిమిలర్ వే. యు ప్లీజ్ అసోసియేట్ విత్ యూ. నీతో సంబంధం కలిగి ఉండాలి, నీతో సహవాసం కలిగి ఉండాలి. వీ కెన్ ఫెలోషిప్ విత్ యూ. అలాంటి కనుక మన పాత్రగా ఇచ్చాను. సాక్షి జీవించి కృప దయచేయండి. యూ విల్ మేక్ అస్ సెయింట్స్. నీ యందు భయభక్తులు కలిగే వారిగా మమ్మల్ని చేసినందుకు కొందరు తెలియజేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన పెట్టుకుంటున్నాము తండ్రి. హల్లెలూయా. ఉదయకాల సమయంలో మరొకసారి ఈ పరిశుద్ధ పునరుద్ధాన దినమున కూడి ఉన్న ప్రతి బిడ్డకి యేసుక్రీస్తు నామముల వందనాలు. దేవుడిని అందరినీ మిక్కిలిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.